కుసిరగట్టి పుల్లోట్టి వచ్చనమ్మా చాలారి పూలు పెట్టి జాతరులు తెచ్చనమ్మా తంగేడు పూలు పెట్టి అంకాణ దుకేనమ్మా ముక్కు ముక్కెర పెట్టి లోకాల నెలనమ్మా సిద్ధు ఆన్ ట్రావెలింగ్. సో మనం ఈరోజు పెంచలకోనకి వచ్చాము. ఇక్కడ తిరుపతి నుంచి పెంచలకోనకి మనం ఇక్కడ 2 వీలర్లో వ్లాగ్ చేసుకుంటూ వచ్చాం అనమాట. చాలా అంటే అప్ అండ్ డౌన్ వచ్చేసి 300 కిలోమీటర్స్. సో ఇక్కడ ఏంటంటే స్వామివారు వెంకటేశ్వర స్వామికి తమ్ముడు అనమాట. ఇక్కడ ఈయన అంటే 9 అవతారాలు స్వామివారికి. అట్లే ఇక్కడ మనకు వచ్చేసి నరసింహులు అంటారు కదా, అలాంటిది పెనుశిల అనమాట. కొండపై నుంచి అట్లా పడిపోతే ఆ పై నుంచి జారుకుంటా వచ్చి పడ్డాడని అది అట్లా కట్ అయిందని చెప్పేసి ఇక్కడ చెప్తుంటారు అనమాట. అంటే రకరకాల కథలు. సో ఇలాంటి భక్తులు కూడా చాలా దగ్గర నుంచి వస్తుంటారు అనమాట. అంటే తెలంగాణ నుంచి. ఒకప్పుడు తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏం లేరు. సో ఇప్పుడు బాగా వస్తున్నారనమాట. సో ఇక్కడ పెంచలకోన అనేది బాగా ఫేమస్. పెనుశిల అంటారనమాట ఇక్కడ. సో లక్ష్మీ నరసింహస్వామి అనేవాళ్ళు ఉంటారు. ఇక్కడ వేటకని వస్తున్నప్పుడు స్వామివారికి ఇక్కడ చెంచుల అంటే చెంచు లక్ష్మి అంటే చెంచులు యొక్క బిడ్డగా పుట్టిందనమాట అమ్మ లక్ష్మీదేవి. సో ఆమెని పెళ్లి చేసుకున్నాక ఇక్కడ చెంచు లక్ష్మి అనేది ఇక్కడ ఉందన్నమాట. పెంచుల కోన అదనమాట. సో మనం ఒకసారి ఒక టెంపుల్ అంతా ఒకసారి వ్యూ చేద్దాం. సో ఇక్కడ మనకు వచ్చేసి శీఘ్ర దర్శనం, ఆన్లైన్ బుకింగ్ దర్శనం అనమాట. అంటే మనకి ఇక్కడ వచ్చేసి అంతరాలయ దర్శనము అలాగే శీఘ్ర దర్శనం అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు అంటే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. సో ఎవరన్నా చేసుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్ అది. సో ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. సో అలాంటి దర్శనం ఉంటుంది. అంటే ఇప్పుడు మొత్తం దర్శనాలన్నీ బ్రేక్ అయిపోయినాయి. సో ఇప్పుడు టైం బ్రేక్ అంటే దర్శనాలకి లేవు కాబట్టి మళ్ళీ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇదంతా ఫ్రీ దర్శనము. ఇది వచ్చేసి 100 రూపీస్. ఒక టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో మొత్తం ఈరోజు ఖాళీ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు 9 వారాలు అంటే మేలో
స్వామివారికి ఉత్సవాలు జరిగాయి అన్నమాట, బ్రహ్మోత్సవాలు. సో అవి అయిపోయినాక మనకు వచ్చేసి ఇక్కడ స్వామివారికి మనకు బాగా అంటే 9 రోజులు జరుగుతాయి అన్నమాట. అంటే వారాలు అంటారు కదా, ఆ విధంగా 9 రోజులు ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఈరోజు నాలుగో వారం అనుకుంటే, ఈ వారం 4వ వారం. సో రద్దీ అనేది ఎక్కువ ఉందన్నమాట. లోకల్గా చాలా అంటే కడప జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా నుంచి, మన తిరుపతి నుంచి, ఇక్కడనే కాకుండా మనకు తెలంగాణ నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ వెహికల్స్ చూసామన్నమాట బాగా. సో ఇది వచ్చేసి మనకు స్వామివారి దర్శనానికి వెళ్ళేదానికి ముఖ్య ద్వారం అన్నమాట, సింహద్వారం అంటారు కదా. సో ఇది ఇక్కడ వచ్చేసి స్వామివారికి ఎదురుగా మనకు ఇక్కడ స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామివారు ఉన్నారన్నమాట. సో చాలా పవర్ఫుల్ ఇక్కడ ఆంజనేయ స్వామివారు. సో ఆంజనేయ స్వామివారి సన్నిధి అన్నమాట. సో ఇక్కడ బాగా పబ్లిక్ ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకు స్వామివారి మొదటి వాకిలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గుళ్ళు ఇక్కడ ఉన్నాయి చూసారా, గొడుగులు. ఆ గొడుగులు ఇక్కడ ఏంటంటే భక్తిగా వాళ్ళు సమర్పించుకుంటారనమాట. అంటే భక్తులు వచ్చేసి వాళ్ళకి ఏదన్నా కోరికలు తీరితే ఇక్కడ వచ్చేసి ఇట్లాంటి గొడుగులు తయారు చేసి స్వామివారికి ఇక్కడ ఈ గొడుగులు అనేటివి ప్రజెంటేషన్ చేస్తారనమాట. అంటే వెండి గొడుగులు ఇస్తారు, అలాగే వుడ్ది ఇస్తారు, అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో చాలా కోరికలు నెరవేరిన వాళ్ళు ఇలా మొక్కుబళ్ళు తీర్చుకుంటారన్నమాట. సో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడ ప్రసాదాలు అన్నీ చేసి ఇక్కడ పొంగళ్ళు పెట్టి, అంటే పొంగళ్ళు అంటే వాళ్ళ కోరికలన్నీ నెరవేరినాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకుంటారనమాట. సో ఆ విధంగా మనకు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి టెంకాయలు అమ్ముతారనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆదిలక్ష్మి అమ్మవారికి దర్శనానికి వెళ్తాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్వామి ఉంటారు, అట్లే ఆంజనేయ స్వామివారు ఉంటారు. ఇక్కడ ఏంటంటే శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం అనమాట. ఇది మామూలుగా వర్షాకాలం వస్తే ఇక్కడంతా ఫుల్ వాటర్ వస్తుంది అనమాట. సో నవంబర్, డిసెంబర్ అయితే చాలా బాగా ఫ్లోటింగ్ అనేది ఉంటుందంట. అప్పుడు ఆ సీజన్ ఆ మంత్లో వస్తే మాత్రం ఇక్కడ చాలా బాగా ఉంటాయి. సో మనకు ఆ కొండపై నుంచి ఎన్నో గుండాలు ఉన్నాయని చెప్తారనమాట. 4 గుండాల వరకు ఉన్నాయంట. 4 గుండాలు ఉంటాయన్నమాట. ఆ గుండాలన్నీ ఇట్లా నీళ్లు రావడం వల్ల ఇక్కడంతా ఫుల్ వాటర్ అనేది బాగా వస్తుంది అనమాట. సో స్వామివారి సేవకులు అలా వచ్చారనమాట. ఎక్స్క్యూజ్ మేడం, కొంచెం ఏమన్నా ఈ క్షేత్రం గురించి చెప్పగలుగుతారా? మీకు తెలిసిన మాటలు. స్వామి మహిమగల స్వామి అని, స్వామికి వచ్చేసి ఇక్కడ వీపు భాగమే మనకు కనిపిస్తుంటుంది. స్వామి రూపం వచ్చేసి ముందు భాగం ఉంటుంది, అది ఎవరు చూడరంటారు. ఇక్కడ మాత్రం మంచి పవర్ఫుల్ స్వామి, అమ్మవారు కూడా అంతే. థ్యాంక్ యూ. సో ఇక్కడ సేవ చేయడానికి అనేది వచ్చారనమాట. సో ఆమె మాటల్లో కొన్ని విన్నాం మనం. సో అలాంటి చాలా చాలా పవర్ఫుల్ అనేటివి కొన్ని యథార్థ సంఘటనలు, యథార్థంగా ఇక్కడ ఏందనేది మనకు తెలియకపోయినా అలాంటి వాళ్ళకి తెలిసినప్పుడు మనం తెలుసుకోవడం అనేది ముఖ్యం అనమాట. మనం వచ్చేసి ఇక్కడ చూడండి, అసలు కొండలు మామూలుగా ఇప్పుడు ఇట్లా ఉంది కదా, మామూలుగా మే నెలలో వస్తే మాత్రం ఇక్కడ స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడైతే అక్కడ ప్లేసెసే ఉండదు, ఇట్లా ఖాళీ మొత్తం ఇసుకేస్తే రాళ్ళంత జనం అనేది ఇక్కడ ఉంటారనమాట. చాలా పవర్ఫుల్ స్వామివారు. సో అంత బాగుంటుంది అనమాట. సో ఇదేదో పర్ణశాల లాగా ఉంది, ఇది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏదో పర్ణశాల లాగా ఏదో చాలా బాగుంది. ఇట్లా పోదాం, అది కూడా చూపిద్దాం. సో ఇదేదో పర్ణశాల లాగా ఉంది, చాలా బాగుందనమాట. అంటే ఇక్కడ ఏదో గురువు గారు ఎవరో ఉన్నారనమాట. సో ఈ విధంగా అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో స్వామివారి సతీమణి ఆమె దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ సీసీ కెమెరా పర్యవేక్షణలో ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే లోపలికి కెమెరా నాట్ అలౌడ్ ఏమో, కాబట్టి ఇక్కడ నుంచి బయట నుంచి మనం చూపించి చెప్పేదానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడంతా కూడా కొండలండి, ఈ కొండలు ఇదంతా కూడా ఉందన్నమాట. సో ఆదిలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ కూడా క్లోజ్ అయిందండి. ఇక్కడ వచ్చేసి స్వామివారికి మరియు అమ్మవార్లకు భక్తులు సమర్పించిన వస్త్రాలు ఇక్కడ అమ్ముతారనమాట. చాలా బాగుంటాయి క్వాలిటీగా.
సో ఎవరైనా సరే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. ఇది ఒకటే ఉంది ఇక్కడ స్థలం, అంటే మన టెంపుల్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇదనమాట. సో అక్కడ చూడండి, అదేదో వటవృక్షం, ఆదిలక్ష్మి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టు స్థలం అది చాలా బాగుంటుంది. అక్కడ ఆ చెట్టు దగ్గర అక్కడ గో ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు అనమాట. గోశాల లాగా ఉంది అక్కడ గో ఉంటుంది, గో ప్రదక్షిణ కూడా చేయొచ్చు అనమాట. సో మామూలుగా అయితే ఇక్కడ ఎవరు ఇంత జనం అనేది ఉండదు. ఇప్పుడు అదే వారాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఇంతమంది ఉన్నారన్నమాట. అసలు ఇంకా పొద్దున కానీ వచ్చుంటే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉండేది. ఇప్పుడు దాదాపు దర్శనాలు ఏం లేవు కాబట్టి అందరూ కొంతమంది దర్శనం చేయించుకున్నారు, కొంతమంది ఇక్కడికి వచ్చిందే చాలు పవిత్రమైన స్థలంకి అని చెప్పేసి వాళ్ళు ఇంకా బయలుదేరేశారనమాట. అది కూడా కళ్యాణకట్ట అక్కడ. సో ఇక్కడ శ్రీవారి పుష్కరిణి ఉంది, మనకు కనిపిస్తూ ఉంది. చాలా నీట్గా ఉంది. సో భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సౌకర్యాలు అయితే సూపర్గా చేశారనమాట. సో అక్కడ కళ్యాణకట్ట ఉందన్నమాట, అక్కడ కూడా చాలా వసతులు అయితే కల్పించారనమాట. స్వామివారిని మనం లోపల దర్శనం చేసుకోవడానికి అంత ఏర్పాటైతే ఉండదు, కానీ మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ ఎలా ఉన్నారో అలాగే ఉంటారు అన్నమాట మూల విరాట్. సో అక్కడ పంతులు వాళ్ళు వస్తున్నారు చూసారా, ఒకసారి వాళ్ళు ఇక్కడ స్వామివారి అర్చకత్వం చేసేటువంటి గొప్ప స్వాములు వాళ్ళు. సో వాళ్ళకి ఎంతో ఉంటే కానీ ఇక్కడ సేవ చేసే భాగ్యం అనేది దొరకదు. సో అమ్మవారి దగ్గర సేవ చేసేటువంటి స్వామివార్లు అనమాట. సో అర్చకత్వాలు చాలా బాగా చేసేవాళ్ళు అనమాట. మన నృసింహ అవతారంలో చిట్ట చివరిగా అమ్మతోటి స్వామి స్వయం వ్యక్తమైనటువంటి శిలారూపంలో స్వయంభూమూర్తిలో దక్షిణ పశ్చిమ భాగంలో ఎత్తైనటువంటి పర్వతాలు, ఉత్తర తూర్పు దిశల్లో దట్టమైనటువంటి అడవుల మధ్య స్వామి పాదాల చెంత ఖండ్వ నది ప్రవహిస్తూ ఉన్నటువంటి ఈ క్షేత్రం నృసింహావతారంలో చిట్ట చివరగా అమ్మతోటి స్వామి స్వయం వ్యక్తమైనటువంటి శిలారూపం. ఈ యొక్క శ్రీశైలం నుంచి తిరుమల కొండ దాకా ఒకే కొండ మధ్య భాగంలో గరుడాచలంగా పిలువబడేటువంటి మధ్య భాగంలో స్వామి కొలువై ఉన్నారు. స్వామి అత్యంత సత్యమైనటువంటి స్వామి, పిలిస్తే పలిగేటటువంటి స్వామి ఈ యొక్క నృసింహావతారంలో చిట్ట చివరిగా అమ్మతోటి స్వామి స్వయంభూమూర్తిగా స్వయం వ్యక్తమయ్యి భక్తులు కోరిందే తడువుగా వాళ్ళ కోరికలంతా కూడా నెరవేరుస్తూ ఈ యొక్క క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ తండోపతండాలుగా వచ్చేటువంటి భక్తులందరికీ కూడా స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఇస్తూ, అలానే భక్తాదులందరూ కూడా స్వామి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క క్షేత్ర స్వామిని దర్శించి స్వామి అమ్మ కృపాకటాక్షాలకు పాత్రలు కాగోరుతున్నాము. ఈ యొక్క క్షేత్రం సముద్ర మట్టానికి 3000 కిలోమీటర్ల ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉంది. నెల్లూరుకి తిరుపతికి మధ్య భాగంలో ఈ యొక్క క్షేత్రం ఉంది. స్వామి అత్యంత శక్తివంతమైనటువంటి స్వామి ఈ యొక్క అనుగ్రహాన్ని, స్వామి అమ్మ యొక్క అనుగ్రహాన్ని భక్తాదులందరూ కూడా పొంది సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాం. జై పెనుశల లక్ష్మీ నృసింహాయ నమః. శుభం భూయాత్. సుబ్బు అండ్ ట్రావెలింగ్ ఛానల్స్ అస్యాహ దినదినాభివృద్ధ్యర్థం మనస్సంకల్పిత సిద్ధ్యర్థం సర్వకాల సర్వావస్థ సర్వ కార్యేషు అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శుభం భూయాత్. మీరు సమర్పణమస్తు. ఈ విధంగా స్వామివారు మనకు ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదం కూడా దొరికింది. సో మనకు అక్కడ అమ్మవారి దర్శనం వేళ అయిపోయినా కూడా మనకు అర్చకుల ద్వారా మనకు మన ఛానల్కి మంచి ఆశీర్వాదం దొరికింది. కాబట్టి ఇది ఎంతో గొప్ప విషయము. అలాంటి ఎంత గొప్ప
ఆశీర్వాదం దొరకడం అనేది చాలా చాలా గొప్ప ఆశీర్వాదం ఇది. సో మీరందరూ కూడా మన సుబ్బు ఆన్ ట్రావెలింగ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. క్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత విక్షారోక్ష నరసింహ Bala